మేడం నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళలకి ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం ఎలా ఉందంటారు? అసలుకి చాలా అద్భుతంగా ఉందండి. శ్రావణ శుక్రవారం ఆగస్టు 15 స్త్రీశక్తి అనే దాన్ని ఆడపడుచులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ కూడా అది ఒక హృదయపూర్వకంగా ఇచ్చిన శుభాకాంక్షలతో ఇచ్చారు. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా అత్యాశ కాకుండా చక్కగా అన్న ఇచ్చిన దీవెనగా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అంటే స్త్రీ శక్తి కాదు, ఇది స్త్రీకి ఇచ్చిన వెన్నుపోటు. ఇది ఫ్రీ ఉచిత బస్సు కాదు, పెద్ద తుస్సు అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలంటారు? వెన్నుపోటు గురించి గొడ్డలిపోటు వాళ్ళు మాట్లాడటం అనేది ఇప్పుడు జనరల్గా పచ్చకామంలోకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని జనరల్గా ఒకటి ఉంటుందండి. వెన్నుపోటు అనే ఒక నీలాప నింద చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి వాళ్ళు గొడ్డలి వేటుతో సొంత బాబాయిని చంపడమే కాదు, వీళ్ళు ఎట్లాంటి ముసలి కన్నీరు గారుస్తున్నారంటే అసలు రోజా అంటది అదేంది, మీరు బయటికి వస్తే చెప్పండి, వాళ్ళు ఎదురుగా ఇట్లా మిమ్మల్ని మోసం చేశారని చెప్పండి అని చెప్పి సొంత చెల్లెల్ని సొంత మేనమామ వాళ్ళ ఆస్తి పాస్తి రాకుండా చేశారని చెప్పి గగ్గోళ్ళు తల్లికి వందనమని పథకం పెట్టారు. తల్లి నిండా కూర్చొని తల్లి మీదే కేసులు పెట్టి తల్లే ఏడుస్తున్న పరిస్థితి. మీరు వాటి పథకాల గురించి వాటి స్థాయిని గురించి మీరు మాట్లాడతారు. మీరు మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేశారు. మద్యపానాన్ని తీసేసి మీరు మీ సొంత బ్రాండ్లు పెట్టుకొని కల్తీ మద్యాన్ని ఇచ్చారు. మీరు చెప్పినట్టుగానే మద్యపానాన్ని నిషేధించారు, కల్తీ మద్యాన్ని ఇచ్చారు. ఇది కరెక్టా? ఇదే మీ పథకాల గురించి మీరు మాట్లాడే స్థాయి అయితే రోజాకి లేదు. ఇంకా ఆమె మాట్లాడటం అంటే అసలు మనం పట్టించుకోకూడదు. జనాలు మీరు ప్రశ్నించండి. అలా గనక జనాలు ప్రశ్నిస్తే రోజా ఇలా ఆంబోతులు తిరిగేది కాదు. అది ఆమె ఒక ఫీమేల్ జెండర్గా కూడా చెప్పారు, ఒక ఆంబోతే. ఎందుకంటే అతను ఆమెకి ఆడదాని లక్షణాలు ఏవీ లేవు. ఆడవాళ్ళని ఎలా తిట్టించాలి ఏంటి అని చెప్పి ఒక పకడ్బందీ ప్లాన్తో ఒక పేటీఎం బ్యాచ్నల్లా పెట్టించి ఆడవాళ్ళ అస్తిత్వాన్ని మర్యాదగా బతికే వాళ్ళని దిగజార్చే దీనిలో పైపెట్టున ఉన్నది. ఆడవాళ్ళ హక్కుల కోసం మీకేదో అన్యాయం జరిగింది, మీకేదో వెన్నుపోటు పెరిచారు, మీరు ప్రశ్నించండి అని అడిగితే ముందు మీరు ప్రశ్నించండి. మీ జగనన్న మీరు కాల్ చేయండి. జగనన్న మీరు మన సొంత ఆడబడుచు, ఆమెకి మీరు అన్యాయం చేయొద్దు, మీ తండ్రి ఆస్తిలో హక్కు ఇచ్చారు. మా ఎన్టీఆర్ కానీ వీళ్ళు కానీ మహిళలకి ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చారు. మీరేం చేశారు? దాన్ని తూట్లు పొడిచింది మీరు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఆర్కే రోజా మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు. ఇది మహిళలకు ఇచ్చిన పథకంలో పెద్ద లోపాలన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడరు, ఆయన మాట తప్పుతారు, మడమ తిప్పడం ఆయన మొదటి నుంచి అలవాటే. మహిళల్ని మోసం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఈసారి మహిళలు కొట్టే దెబ్బకి చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరుగుద్ది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ దిమ్మ తిరిగిపోయి పంగనామాలు తెచ్చుకొని 11 సీటుతో పరిమితమైన వాళ్ళు ఇప్పుడు నిజంగానే నెక్స్ట్ వీళ్ళు కొట్టే దెబ్బకి వాళ్ళు ఏంటంటే మేకపోతు గాంభీర్యం ఏదో ఒకటి మాట్లాడాలి అంతే తప్పించి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. మొట్టమొదటిసారి నుంచి ప్రతిసారి కూడా మహిళా స్వాధికారత, మహిళలు తన స్వయం సిద్ధిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఏ అడుగులు వేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఫ్రీలకి అలవాటు పడటం కాదు, స్వయం వృద్ధితో వీళ్ళు కనుక లోకల్గా ఉన్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసిన విద్య ఇప్పుడు పొలం పనులే కాదు, నియర్ బై ఉన్న చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉంటాయి, దానిలో ఇప్పుడు సబ్బుల ఫ్యాక్టరీ ఇట్లాంటివి ఉంటాయి, దానిలో మేకింగ్కి వెళ్తుంటారు, ప్యాకింగ్కి వెళ్తుంటారు. అట్లాంటి వాళ్ళు లేదు మీ బట్టల దుకాణాలు ఉంటాయి, వాళ్ళలో పనిచేసి వీళ్ళందరూ కూడా అక్కడే అదే పల్లెటూర్లలో వాళ్ళకు ఉపాధి. అదే కొద్దిగా నియర్ బై స్టేషన్స్కి వెళ్తే వీళ్ళు ఏమంటున్నారంటే మేము అదేంటి తిరుమల టు తిరుపతి ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పద! అది ఘాట్ రోడ్డు. అది తిరుపతి గురించి నేను ఆల్రెడీ కొనకల సత్యనారాయణ గారు ఆల్రెడీ చెప్పారు. అది కూడా ఫ్రీ చేసేసారు ఆల్రెడీ. రాష్ట్రంలో ఇన్ని 16 రకాల సర్వీసులు ఉంటాయి, 5 సర్వీసులు ఇచ్చి మహిళలను మోసం చేశారని వీళ్ళు మరి చేస్తున్న ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? 5 సర్వీసులు ఇచ్చారంటే మనకి దాని మీద మంత్లీ ఒక 3000 తగ్గినా
ఆల్రెడీ పెన్షన్ రూపకంలో మీరు దఫాల వారీగా పెంచుతామని చెప్పి జస్ట్ 3,000 నుంచి 4,000 రానియకుండానే మీరు మోసం చేశారు. అలా కాకుండా వచ్చిన మొదటి సంవత్సరంలో 5 పథకాలను మేము నెరవేర్చుకున్నాము. నెక్స్ట్ కూడా ఆ పథకాలు కూడా వచ్చేస్తాయి. అంతేగాని ఎక్కడ నిలబెట్టుకుంటారో అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేయడం తప్పించి ఏమీ లేదండి. 5 సర్వీసులు అంటే పల్లె వెలుగు, సూపర్ డీలక్స్, అట్లా కొన్ని సర్వీసులు ఉన్నాయి. అన్నిటికీ వెళ్తున్నారు. నిజానికి అసలు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే నియర్ బై ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న స్టేషన్స్కి వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకొని వెనక్కి వస్తే అది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వెళ్ళే ఎక్కడో యాత్రలకు వెళ్ళే ఒక్కసారికి వాళ్ళకు ఉపయోగం కలిగినా కలగకపోయినా ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నెల 3,000 రూపాయల దాకా మిగలటం అనేది ఎక్స్ట్రాడనరీ. ఎవ్వరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, హర్షద్వాలు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనపడితే అక్కడ కనిపిస్తే అక్కడ ఎమ్మడబడి కొడతారని చెప్పి మరి రోజానే చెప్తున్నాం. ఇప్పుడు ఆ రోజానే ఎమ్మడబడి కొడతారండి. ముందు మీరు మీ సొంత చెల్లిని ఆడపడుచుల గురించి ఆడపడుచులు జస్ట్ ఫ్రీ బస్ కింద సంవత్సరంలో 1-2 సార్లు వెళ్ళే తీర్థయాత్రలకి ఎక్కడి నుంచో లాంగ్ డ్రైవ్ ఇవ్వలేదని చెప్పి మీరు బాధపడుతున్నారే. సొంత తండ్రి ఆస్తిలో వాటా కోసం కేసులు ఎక్కి అలో లక్షణ అని ఏడుస్తూ నన్ను మోసం చేశారు అని ఆమె రోజు టీవీలు ఎక్కుతుంది. సొంత బాబాయి కూతురు ఆమె ఏడుస్తుంది, సునీత గారు కూడా ఏడుస్తున్నారు. మీ సొంత ఆడపడుచుల గురించి జగనన్న మీరు మన ఆడపడుచుల గురించి మనం పట్టించుకుందామని మీరెందుకు అడగట్లేదు? మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎక్కువ ఇదే చివరి ఎన్నికలు కావచ్చు అని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఇలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి పద్ధతి కాదు అంటూ షర్మిల గారు చేసిన కౌంటర్ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలు అది మనము ప్రతిపక్షంలాగా లేదంటే వేరే పార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే వాళ్ళకి జరిగిన అన్యాయం వల్ల వాళ్ళే చెప్తున్నారు కదా, వస్తుంటే మీరు మానవత్వం లేకుండా టైర్ల కింద వేసి తొక్కేస్తున్నారు. మీరు అసలు ఆవిడ ముందే ఒప్పుకున్నారు, ఇంత వ్యక్తి గొప్ప వ్యక్తి అని చెప్పి ఒప్పుకున్నారు. వీళ్ళ నాటకి ఇప్పుడు సునీత గారు కూడా బొచ్చెడు సార్లు అన్నారు. వీళ్ళు ఏంటంటే ర్యాలీ కూడా వివేకానంద గారి హత్య జరిగినప్పుడు ర్యాలీ కూడా లేకుండా సింపుల్గా చేస్తుంటే ఓకే ఏమో అని చెప్పి ఎవరైనా అసలు ఎవ్వరూ ఇమాజిన్ చేయరండి. ఒక సీఎం స్థాయిలో వ్యక్తి సొంత తండ్రి లాంటి వ్యక్తిని బాబాయిని అలా చంపేస్తారని అనుకోరు. కాబట్టి వాళ్ళు చేసిందంతా వీళ్ళు పాటించి ఎంత బొక్కబోళ్ళ ఎంత అన్యాయం జరిగారో సొంత ఆడపడుచులు అలా అలో లక్షణాన్ని ఏడుస్తుంటే ఇంకా వీళ్ళు ఆడపడుచుల గురించి దళితుల గురించి ఆ శ్యామల గారు అయితే దళితుల గురించి మాట్లాడుతుంది. అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి. ఏదైతే కనుక బాలకృష్ణ గారు ఒక సినిమా ప్రమోషన్లో వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలనే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాటిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక్క అన్యాయం జరగలేదనేది శ్యామల వ్యాఖ్యలమ్మ. మరి అస్సలు ఎంత అకృత్యాలండి, ఎన్ని అకృత్యాలు జరిగినాయి అంటే చిన్నపిల్లలు నోట్లో వేసి ఆ యాదవ్ వాళ్ళ పాపని అదే వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడని చిన్న 9 years బాబుని కాల్చిపడేశారు. దళితుడైన వైద్యుడిని వచ్చిన ఒక్క సంవత్సరంలోనే అరాచకం అంటే ఇట్లా ఉంటుంది. ఒక వైద్య వృత్తి ఎన్నో సంవత్సరాలు సీనియర్ డాక్టర్ని ఒక మానసిక రోగిగా ఒక 1 yearలో టర్న్ చేశారు అంటే వాళ్ళదా అరాచకం. డోర్ డెలివరీ చేసే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే దళితులకి లేవు, అందరూ అసలు ఒక సంవత్సరంలోనే ఎవరికి పని చేయడానికి పని లేదు అది ఇది అన్నారు. ఈ దరిద్రాలన్నీ ఆల్రెడీ 5 సంవత్సరాలు వీళ్ళు అనుభవించేశారు. ఇప్పుడు చాలా మేము రామన్న పాలన లాగా ఉంది మా చంద్రన్న పాలన అని అందరూ హర్షాద్వేకాలతో వీళ్ళు చెప్తుంటే వాళ్ళు ఓర్చుకోలేక ఇలా అపనిందలేస్తున్నారు.